ఆడపిల్లే ఆశపడ్డాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMR Jewelry for your golden moments. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. అద్దంకి పట్టణాభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తారని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ భరోసా ఇచ్చారు. సోమవారం పట్టణంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ తో కలిసి ఆయన సుమారు 12 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మంత్రి నారాయణ మాట్లాడారు. అద్దంకి పట్టణానికి నిధులు కేటాయింపై ఏడాదిన్నర కాలంలో మంత్రి రవికుమార్ కనీసం 100 సార్లు ప్రస్తావించారని పేర్కొన్నారు. అమృత్ 2.0 పథకం ద్వారా పట్టణంలో ప్రతి ఇంటికి తాగునీటి సరఫరాకు 111 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఊరచెరువు అభివృద్ధికి 6 కోట్లు, మినీ బైపాస్ కు 15 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో వేసిన చెత్తను డంపింగ్ యార్డ్ నుంచి తొలగించి అద్దంకి మున్సిపాలిటీ ఆదర్శంగా నిలిచిందన్నారు. టిట్కో ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి అన్ని మౌలిక వసతులతో లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందన్నారు. అద్దంకి పట్టణాభివృద్ధికి ఇప్పటికే మంత్రి నారాయణ 7 కోట్లకు పైగా మంజూరు చేశారని, మరిన్ని నిధులు కేటాయించాలని మంత్రి రవికుమార్ కోరారు. మినీ బైపాస్ నిర్వాసితులైన 60 కుటుంబాలకు సింగరకొండ వద్ద మౌలిక వసతులు కల్పించి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే ఇంటి నిర్మాణానికి 2,50,000 చొప్పున మంజూరు చేయడం జరుగుతుందన్నారు. నామ్ రోడ్ లో ప్రమాదాలు పెరిగిన నేపథ్యంలో కాలువ కట్టను మినీ బైపాస్ గా మార్చడం జరుగుతుందని మంత్రి గొట్టిపాటి తెలిపారు. 2 విడతల్లో మినీ బైపాస్ నిర్మాణం పూర్తవుతుందన్నారు. ముందుగా ద్వారకా నగర్ లో 4.5 కోట్లతో చేపట్టిన 33 kV సబ్ స్టేషన్, మొండితోకపాలెంలో 7.50 కోట్ల నిధులకు సంబంధించిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన శిలాఫలకాలను మంత్రులు ఆవిష్కరించారు. పాత పనుమర్తిపాలెంలో కమ్యూనిటీ భవనం, ప్రకాశం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో డైనింగ్ హాల్ ను ప్రారంభించారు. 230 మంది కళాశాల విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. 60 స్వయం సహాయక సంఘాల సభ్యులకు 50 లక్షల నగదు చెక్కును అందజేశారు. ప్రజల నుండి సమస్యలపై అర్జీలు స్వీకరించారు. మంత్రుల వెంట కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, మెప్మా పీడీ సత్యానంద పాల్, విద్యుత్ ఎస్సీ ఆంజనేయులు, ఈఈ మస్తాన్ రావు, కమిషనర్ రవీంద్ర, నాయకులు చిన్ని శ్రీనివాసరావు, చుండూరు మురళీ సుధాకర్ రావు, నాగరాజు, క్లస్టర్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. అద్దంకి ముద్దు బిడ్డనే రవికుమారన్న, పేదోళ్లకు బంధువాయనే రవికుమారన్న, స్వచ్ఛమైన మనిషిరన్న, అచ్చమైన మనిషిరన్న, స్వచ్ఛమైన అది క్లోజ్లో ఉంది కదా సార్, అది సప్లై లోపల బుక్ చేస్తుంది సార్. ఇది ఎప్పుడు అవసరం అయితే ఇది ఓపెన్లో
ఎవరికి రావు ఫోటోలు నిష్ గారు ఒక్క నిమిషం. మనకి ఫారెస్ట్ వాళ్ళు చిన్న కొద్దిగా పెంచమని చెప్పండి. నారాయణ గారి ఇస్తేనే మనం చేస్తున్నాం, రోడ్లు డ్రైన్లు అన్ని కడుతున్నాం కదా. ఇప్పుడు ఏమన్నా కరెంటుకి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో కరెంట్ ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ఇది పెట్టాం. 4.5 కోట్లతోటి చుట్టుపక్కల ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండకూడదు. సరేనా? ఇంకేమైనా పని ఉందా? మన పిల్లలు కలిసిపోయారు. ఓకే అమ్మా. మనిషిరన్న అచ్చమైన మనిషిరన్న అద్దంకి ముద్దు బిడ్డనే రవికుమారన్న పేదోళ్లకు బంధువాయనే రవికుమారన్న. ఏ కష్టమంటే తెలిసినోడు కలుపుగోలుతనం వాడు చెమట విలువ గుర్తించిన చెరగని చిరునవ్వు వాడు చరిత్రలో నిలుస్తాడు, చరిత్రలో నిలుస్తాడు, చరిత్రలో నిలుస్తాడు. అనునిత్యం అండదండ ఓర్పు ఎంతో ఉన్నవాడు సహనమెంతో కలిగినోడు ఆపన్నాస్తుడు, ఆపన్నాస్తుడు, ఆపన్నాస్తుడు. చంద్రన్న పాట నడిచనే రవికుమారన్న లోకేషు అన్నతో గదిలనే రవికుమారన్న అద్దంకి ముద్దు బిడ్డనే రవికుమారన్న పేదోళ్లకు బంధువాయనే రవికుమారన్న. అవినీతి పాలనను తరిమెయ్యగ గదిలిండు చంద్రన్న సారథిలో లోకేషన్నతో కలిసి గొట్టిపాటి రవి అన్న, గొట్టిపాటి రవి అన్న, గొట్టిపాటి రవి అన్న. అద్దంకి పల్లె పల్లె సేవలెన్నో చేసినాడు జనం మెచ్చ నాయకుడు, జనమే తన బలమనుకునే నిస్వార్థ సేవకుడు, నిస్వార్థ సేవకుడు. జనం బలం కలిగినోడన్నా రవికుమారన్న, జనం మెచ్చ నాయకుడన్నా రవికుమారన్న. అద్దంకి ముద్దు బిడ్డనే రవికుమారన్న పేదోళ్లకు బంధువాయనే రవికుమారన్న. అన్యాయాన్ని చూసెనంటే సహించడు రవి అన్న, అందరి బంధువుడు తాను అలు పెరుగని నాయకుడు అమృత అస్తుడు రన్న, అమృత అస్తుడు రన్న, అమృత అస్తుడు రన్న. అరే క్వారీలే మూయించిన ఫ్యాక్టరీలే మూయించిన కేసులెన్ని పెట్టినా వెనుదిరగని నాయకుడు గొట్టిపాటి రవి అన్న, గొట్టిపాటి రవి అన్న. జనం బలం కలిగినోడన్నా రవికుమారన్న, జనం మెచ్చ నాయకుడన్నా రవికుమారన్న. అద్దంకి ముద్దు బిడ్డనే రవికుమారన్న పేదోళ్లకు బంధువాయనే రవికుమారన్న. డ్రైన్స్ అన్ని కూడా మంత్రి గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే మంత్రి గారు అడిగాను, ఎమ్మటే 7.5 కోట్లు ఇచ్చారు. ఇవన్నీ తొందరగా పూర్తి చేయండి, ఇంకెంత కావాలో ఇస్తాను, ఊరక డబ్బులు ఇచ్చి ఉపయోగం లేదు, అన్ని కంప్లీట్ చేయండి, చేయండి, మళ్ళీ రండి ఎంత కావాలంటే అంత తీసుకెళ్ళని చెప్పారు. వాళ్ళ ఆయన చేతుల మీదుగానే ప్రారంభోత్సవం చేసుకున్నాం. కొన్ని రోడ్లు, కొన్ని డ్రైన్స్ ఇవన్నీ కూడా మళ్ళీ శంకుస్థాపన చేసుకున్నాం. అదేవిధంగా ఎప్పటి నుంచో మన పశుపతి పాలనలో ఒక కమిటీలు కట్టాము, దాన్ని పూర్తి చేసుకోలేకపోయాం. వాళ్ళు మన ప్రభుత్వం రాగానే మళ్ళీ 15 లక్షల రూపాయలు మున్సిపల్ నిధులతోటి ఒక కమిటీలు పూర్తి చేసుకున్నాం, ఇప్పుడే ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా మన కాలేజీకి డైనింగ్ హాల్ అడిగారు, సిఎస్ఆర్ నిధుల ద్వారా మనం ఒక డైనింగ్ హాల్ 30 లక్షలది 40 లక్షల రూపాయలతో ఒక డైనింగ్ హాల్ కూడా ఇవాళ ప్రారంభించుకున్నాం. అదేవిధంగా పోయినసారి ఇక్కడ ఉన్న స్కూల్ పిల్లలకి మన సైకిల్ ఇచ్చే రోజు మన ప్రిన్సిపల్ గారు కూడా వచ్చారు, మీరు ఓన్లీ స్కూల్ పిల్లలకి ఇస్తున్నారు, మన కాలేజీ వాళ్ళకి కూడా మన అనగానే మన నెట్ క్యాప్ వాళ్ళు చెప్పాము. మన నెట్ క్యాప్ వాళ్ళు ఎమ్మటే 200 సైకిల్ అరేంజ్ చేయమంటే 200 సైకిల్ అరేంజ్ చేశారు. నిన్నగా మొన్న కూడా పాలిటెక్నిక్ వాళ్ళు కూడా ఒక 60 మంది పిల్లలు ఉన్నారన్నారు, వాళ్ళకు కూడా ఒక వారం రోజులు 10 రోజుల్లోనే అడిగి వాళ్ళకు కూడా చేపిస్తాము. ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ మనం సబ్స్టేషన్ కూడా ఓపెన్ చేసాం. దాదాపు 4.5 కోట్ల రూపాయలతోటి
అతనిలో ఎక్కడ కూడా లో వోల్టేజ్ ఉండకూడదు అనే ఉద్దేశంతో 4.5 కోట్లతో చేశాం. అది కాక దాదాపు ఇప్పటికి 1800 స్తంభాలు మార్చాం మనం. మొత్తం అతని టౌన్ మొత్తం మీద 1800 పైన స్తంభాలన్నీ కూడా మార్చడం జరిగిందనమాట. ఎన్ని కార్యక్రమాలు అన్ని చూసే తప్ప కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. నారాయణ గారు కూడా ఏదడిగినా సరే అర్థం కంటే ఏదడిగినా సరే కాదనుకుంటూ ఇస్తున్నారు. ఇదే కాకుండా నారాయణ గారు వాళ్ళ అమ్మాయి కూడా స్కూల్ డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక స్కూల్ తీసుకొని అంతర్జాతీయ ప్రమాణాలతో చాలా అద్భుతంగా చేసి 100 మంది ప్రశంసలంగా నిన్న నేను పేపర్లో చదివాను. అదే కాకుండా ఇంకో మరో 15 స్కూల్స్ తీసుకొని ఇవన్నీ కూడా ప్రైవేట్ స్కూల్స్ తోటి ధీటుగా ఉండాలి, పేద విద్యార్థులు కూడా మంచి విద్య ఉండాలనే ఉద్దేశంతో నారాయణ గారు ఓ పక్కన స్కూల్స్ రన్ చేస్తా కూడా ఆయన అదే విధంగా గవర్నమెంట్ స్కూల్స్ కూడా నాకు తోచినంత కార్యక్రమాలు చేయాలి అని చెప్పి వాళ్ళ అమ్మాయి పెట్టి చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నారు నారాయణ గారు కూడా ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా మాకు ఇవాళ పిల్లగానే ఈ కార్యక్రమానికి వచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నందుకు ముఖ్యంగా మంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు పెద్దలు లక్ష్మి మంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి రాజధాని పనులు వేగవంతంగా జరుగుతుంది. దాదాపు సిఆర్డీఏ బిల్డింగ్ ఎక్కడ లేని విధంగా సిఆర్డీఏ బిల్డింగ్ కూడా కట్టారు. ఎందుకంటే ఈ దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదనుందంటే అది ఆంధ్రప్రదేశ్. అది లేకపోవడానికి గల కారణం ఒక జగన్మోహన్ రెడ్డి అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇలాంటి కార్యక్రమాలు కడితే వాళ్ళు ఒక్క అవకాశం ఇస్తే దాదాపు 25 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని వెనక తీసుకెళ్లారు. అలాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ మీ అందరికి ఆదరుకొని ఒక మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చింది. ఏదైతే ప్రజల కోసం ఆ కార్యక్రమాలు అన్ని కూడా ప్రజలకి అందరూ కూడా తప్పకుండా చేకూర్చే విధంగా చేస్తామని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇవాళ నేను పిలవగానే నారాయణ గారు ఇమీడియట్ గా వచ్చేసి వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంచుకుని మాతో పాటు మన అడ్డంకి ప్రజలతో వరకు పాల్గొంచుకోవడానికి ముఖ్యంగా ఆయనకు అభినందనలు తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. మంత్రి వర్యులు రవికుమార్ గారికి మహిళా విజయ్ గారు నమస్కారాలు. ఈరోజు ఈ అధ్యక్ష యొక్క ఆఫీసులో ఈ యొక్క మున్సిపల్ దాంట్లో ఈరోజు నా చేతుల మీద యాక్చువల్గా దాదాపు 6 కార్యక్రమాలు. ఈరోజు ఆ కాంట్రాక్ట్ దాదాపు 4,000 కోట్ల రూపాయలు బాధ్యత ఉంది. 4,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఉంటాయి.
వాళ్ళు నవోదయంలో పట్టుకుంటున్నారు. సరే, ఏదైనా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, పేదల నిరుపేదలకి ప్రతిష్టాత్మకమైన ఇల్లు కట్టాము మనం, కానీ గత ప్రభుత్వం వాటిని నాశనం చేసింది. ఏదైనా కంప్లీట్ చేయమంటే ఈరోజు ప్రభుత్వ ఖజానా ఖాళీ. గత ముఖ్యమంత్రి 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయారు. ఈరోజు ఆ అప్పులన్నా మనం కడుతున్నాం. మనమంటే మీ ట్యాక్స్తో కడుతున్నాం, మనమంటే మీరు కట్టే ట్యాక్స్తోనే కడుతూ అయినా ముఖ్యమంత్రి గారు కొన్ని అపవాదాలు ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అవి పూర్తి చేయాలన్నారు. రేపు వచ్చే జూన్ నెలాగా ఖచ్చితంగా ఇంకోసెస్ రాష్ట్రంలో అన్ని పూర్తి చేస్తాం. అద్దెంలో కూడా పూర్తి చేసి ఇల్లు పూర్తి చేయడమే కాదు, దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్డు కానీ, డ్రైన్ కానీ, వాటర్ కానీ అన్ని కూడా పూర్తి చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మంత్రి గారు అయితే ఇప్పుడు నాకు 100 సార్లు అడిగాడు. ఆయన 100 సార్లు అటు అసెంబ్లీలో కానీ లేకుంటే క్యాబినెట్ లో కానీ, సార్ మాకు ఇంట్లో ఎప్పుడు చేస్తారు అని నేనే చెప్పా. ఖజానా చాలా ఖాళీగా ఉండి ఇబ్బంది పడుతున్నాం, మీకు తెలుసు. కాబట్టి జూన్కి ఇటువంటి పరిస్థితుల్లో కూడా కంప్లీట్ చేస్తామని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఒక 43/11 KV సబ్స్టేషన్ని ఇనాగరేషన్ చేయడం జరిగింది. తర్వాత లెగసీ మీకు అందరూ తెలుసు, మన ఇళ్లలో వచ్చే చెత్త అంతా తీసుకుపెట్టి అంపేటలు వేస్తాం, చెత్త కుప్పలు అంటారు. గత ప్రభుత్వం చెత్త బోర్డు కలెక్ట్ చేసింది, ప్రజల దగ్గర నుంచి చెత్త బోర్డు కలెక్ట్ చేసింది. కానీ 85 లక్షల చెత్తని డంప్యార్డ్ వదిలేసి వెళ్ళిపోయింది. 85 లక్షల చెత్త. మొన్న అక్టోబర్ 2వ తేదీ కాకుండా గత సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ ముఖ్యమంత్రి స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర చేస్తూ మచిలీపట్నంలో ప్రశ్నించారు, ఎంత చెత్త గత ప్రభుత్వం వదిలిపోయిందని. 85 లక్షల టన్నులు చెప్తే వెంటనే ముఖ్యమంత్రి గారు ఇదే విధంగా సభ జరుగుతుంటే వాళ్ళ సమస్యలో నా చేయి చూపించి, నారాయణ ఎంతకాలం నా చెత్త మొత్తం తొలగిస్తారంటే నేను 2-3 ఏళ్ళు పడుతుందన్నా. కాదు నాకు 1 yearలో కంప్లీట్ చేయాలని ఆదేశించారు. ఆ ఆదేశం ప్రకారం అధికారులు, ఆ ఏజెంట్స్ మొన్న అక్టోబర్ 2వ తేదీకి 85 లక్షల చెత్తని రాష్ట్రంలో కంప్యూటర్ సిస్టమ్ ఇచ్చారు. నిజంగా వాళ్ళందరినీ అభినందిస్తున్నారు. మీ యొక్క కమిషన్ కూడా అభినందిస్తున్నారు. మీ దగ్గర చెత్త కూడా తొలగించారు. ఇలా గత ప్రభుత్వం చేసిన చెత్త పనులన్నింటినీ మనం ఒక్కొక్కటి ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో చేస్తూ ఉన్నారు. ఆ విధంగా లెగసీ హౌసెస్, తర్వాత అమృత స్కీమ్, అమృత 2.0 స్కీమ్. ఆ స్కీము గత ప్రభుత్వంలో వచ్చింది. ఉగాది 8,500 కోట్లు గత ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసింది 8,500 కోట్లు. అయితే వాళ్ళు ఇచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ ఇవ్వాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే, కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే దానికి మ్యాచింగ్ ఇవ్వక ఆ 8,500 కోట్లు పోయింది. దాన్ని మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయ ముఖ్యమంత్రి గారు దాన్ని మళ్ళా రివైజ్ చేయించారు. దాంట్లో భాగంగా మీ మున్సిపాలిటీకి 111 కోట్లు ముఖ్యమంత్రి గారు దాంట్లో పెట్టించారు. ఈ డ్రింకింగ్ వాటర్ ఈ యొక్క మున్సిపాలిటీకి 120 రూపాయలు ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ కావాలా, ప్రతి ఇంటికి చక్కటి వాటర్ ఇవ్వాలని 111 కోట్ల రూపాయలు దాంట్లో పెట్టాం. అది మంత్రి గారి యొక్క చాకచక్యం. ఏదైనా మనం ప్రజలకు చేయాలా, ముఖ్యమంత్రి గారు అది చెప్తుంటారు. దీన్ని యాక్చువల్గా వర్కౌట్ చేస్తానని చెప్పాను. 2 ఫేజుల్లో దీన్ని యాక్చువల్గా వర్కౌట్ చేసి ఖచ్చితంగా మీ మంత్రి గారు, మీ ఎమ్మెల్యే గారు, మంత్రి గారు అడిగిన ప్రకారం నేను ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తాను. మీ మంత్రి ఆయన ఓకే అండి. ఈరోజు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.
అద్దంకి ముద్దు బిడ్డనే రవికుమారన్న, పేదోళ్లకు బంధువాయనే రవికుమారన్న. స్వచ్ఛమైన మనిషిరన్న, అచ్చమైన మనిషిరన్న, స్వచ్ఛమైన మనిషిరన్న, అచ్చమైన మనిషిరన్న. అద్దంకి ముద్దు బిడ్డనే రవికుమారన్న, పేదోళ్లకు బంధువాయనే రవికుమారన్న. ఏ కష్టమంటే తెలిసినోడు, కలుపుగోలుతనం వాడు, చెమట విలువ గుర్తించిన చెరగని చిరునవ్వు వాడు చరిత్రలో నిలుస్తాడు, చరిత్రలో నిలుస్తాడు, చరిత్రలో నిలుస్తాడు. అనునిత్యం అండదండ ఓర్పు ఎంతో ఉన్నవాడు, సహనమెంతో కలిగినోడు ఆపన్నాస్తుడు, ఆపన్నాస్తుడు, ఆపన్నాస్తుడు. చంద్రన్న పాట నడిచనే రవికుమారన్న, లోకేషు అన్నతో గదిలనే రవికుమారన్న. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ల MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. ఫోన్ 08592 667788.